అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్క లైఫ్లో పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెన్స్ పేరెంట్ తర్వాత మనకి అంటే మామ్ డాడ్ తర్వాత అమ్మ నాన్న తర్వాత మనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది, అంత ఇంపార్టెన్స్ మనం ఎక్కువగా నమ్మేది టీచర్స్నే కదండి. అఫ్కోర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, అది ఎలాగా సెకండరీ. బట్ ఆ రేంజ్లో అంటే అమ్మ నాన్న తర్వాత ఎక్కువగా నమ్మేది మనం టీచర్స్ని, అండ్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది కూడా టీచర్స్కినే కదండి. సో అలాగ నా లైఫ్లో చెప్పాలంటే అసలు టీచర్స్ అన్నది ఫేజ్కి డిఫరెంట్ ఫ్యాకల్టీస్ మారుతూ ఉంటారు కదండి. లైక్ ఎల్కేజీ నుంచి 10th వరకు ఒక ఫ్యాకల్టీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ. టీచర్ అంటే ఎంతసేపు బెత్తం పట్టుకొని ఏదో చెప్పడం అదే కాదండి, మనకి కొత్త విషయాన్ని చెప్పే ప్రతి ఒక్కరు మనకి టీచర్ ఒక గురువుతోటే సమానం. అలాగే ఇప్పుడు ఇంతకీ కార్పొరేట్ లైఫ్లో ఉన్నా కూడా మన సీనియర్స్ అందరూ మనకి నేర్పిస్తుంటారు కదండి, వాళ్ళందరూ కూడా మనకి టీచర్సే. అయితే నా ఫేవరెట్ టీచర్, నేను పర్టికులర్ పేరు అని చెప్పడానికి, ఎందుకంటే ప్రతి ఫేజ్లోనే టీచర్స్ మారుతున్నారని చెప్పాను కదా, కానీ నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు స్టిల్ నౌ నేను లైఫ్లో మర్చిపోలేను, ఎప్పటికీ రుణపడిపోతాను అనుకున్న మ్యామ్ అయితే రాధారాణి మ్యామ్ అండి. నా ఎల్కేజీ నుంచి ఇప్పటికంటే నా ఎల్కేజీ అయ్యి ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ అయిపోయి, ఇప్పుడు నాకు 42 అని అంటే నా ఎల్కేజీ ఆలోచించండి. ఇప్పటికీ నేను మ్యామ్తో టచ్లో ఉంటూ మంచి చెడ ఆలోచించుకుంటూ ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా కలవడం, అది లైక్ రియల్లీ వెరీ గుడ్ ఫీల్ అండి. అలాగే అంటే ఆ ఒక్క మ్యామ్ తోటి నా 10th క్లాస్ వరకు అయిపోయిందని కాదు. జగదాంబ మ్యామ్ అని, సత్యవేణి మ్యామ్ అని, శర్మ సార్ అని, ఇంకా చాలామంది అయితే స్కూలింగ్లో ఉన్నారండి. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి రాంబాబు సార్ అని, ఎస్ఆర్జీ సార్ అని, గీతా మ్యామ్ అని, అట్లాగే డిగ్రీకి వచ్చేటప్పటికి చిన్ని కృష్ణ సార్ అని, జనార్దన్ సార్ అని, ఇంకా పీజీకి వచ్చేటప్పటికైతే రమేష్ సార్ అని, శ్రీనివాసరావు గారని, మాధవిలత మ్యామ్ అని, హేమ మ్యామ్ అని, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయండి. మిస్ అయ్యేది అంటే ఎవరిని మిస్ అవుతుందో మళ్ళీ ఇబ్బంది వస్తుందో అని నా అలా ఒకసారి నా చదువుల గురించి ఆలోచించినప్పుడు వచ్చిన నేమ్స్ అని జస్ట్ అట్లా చెప్పేశాను. ఏది ఏమైనా తల్లి తండ్రి తర్వాత మనకి అంత ఇంపాక్ట్ ఇచ్చేది గురువులేనండి. అయితే అదే గురువులు అంటే టీచర్స్ మనం చిన్నతనం నుంచి చాలా చూస్తుంటాం కదండి, క్లాసెస్లో వాటిల్లో ఎక్కువగా అంటే మనం ఇదివరకు ఒక వీడియో చేశాను కదండి, అమ్మలు ఎక్కువగా వాడే సెంటెన్సెస్ అని. అట్లాగా టీచర్స్ ఎక్కువగా క్లాస్ రూమ్లో మోస్ట్ పాపులర్ జాట్ డౌన్ చేస్తే టాప్ 5 వచ్చాయి. సో ఆ టాప్ 5 సెంటెన్సెస్ ఎక్కువ టీచర్స్, మీ టీచర్స్ కూడా వాడి ఉంటే గనక, అవునండి ఇది మాకు ఎక్కువ మేడం వాడేవారు, ఇది ఎక్కువ సార్ వాడేవారు, మా గురువుగారు ఇది ఎక్కువ అనేవాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ టీచర్ నేమ్, సార్ అవనివ్వండి, మ్యామ్ అవనివ్వండి, కింద కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? 6th one ఎవరది? యు ఓన్లీనా? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్టడీ ఇన్ ద క్లాస్, గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్, డోంట్ డిస్టర్బ్ మై క్లాస్. 5th one, photosynthesis is... Ramesh, stand up. Tell me the joke. Why are you laughing? Come on. Tell me the joke. I'll stop teaching. Tell me the joke. Even we will laugh. Always laughing. Disturbing the class only. Sit up. Photosynthesis is 4th one. Silence. Is this a class or a fish market? Always sounds like a fish market only. 3rd one. Raju, show me your homework. ఏంటి హోంవర్క్ చేయడం మర్చిపోయావా? ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోయావా? మధ్యాహ్నం లంచ్ చేయడం మర్చిపోయావా? హోంవర్క్ మాత్రం మర్చిపోతావే? బాగా అలవాటు. వేస్ తిండికి మాత్రం మతిమరుపు రాదు, హోంవర్కే మతిమరుపు వస్తుంది. 2nd one. So as per the life lesson, who is talking? I want pin drop silence in the class. Who is talking there? Who is talking? Maintain pin drop silence. 1st one. Abba. This is the worst batch I have ever seen in my entire career. Always chit-chatting, gossiping, disturbing. One of the worst batch in my entire teaching career. ఇదే కదండి, ఇలాంటి ఈ 5-6 కామన్గా మన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు విన్నవైతే ఇవే కదండి ఆల్మోస్ట్. ఇంకా ఏమైనా కొత్తవి వినుంటే, మీరు అట్లాంటి ఒక పాత రోజులను గుర్తు చేసుకొని ఉంటే కిందన కమెంట్ చేయండి.
బాగుందండి, నా పాత రోజులు గుర్తొచ్చాయి, నా చిన్నతనం గుర్తొచ్చింది అనుకున్న వాళ్ళు మీ ఫేవరెట్ టీచర్ నేమ్ కమెంట్ చేయడం, ఇంకేమైనా నేను డైలాగ్స్ మిస్ అయితే అవి కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.